Hello friends, my Facebook friends. This is నా పేరు బ్రదర్ రాజబాబు మోసిగంటి, ఫౌండర్ గాడ్ సర్వెంట్ ఆఫ్ యేసురక్తమే జయం మినిస్ట్రీస్. ఈరోజు కొంచెం కొద్ది రోజులు నిల్వ ఉండే న్యూట్రిషస్ పికిల్ తయారు చేస్తున్నాం. ఆల్రెడీ పికిలే, దానికి న్యూట్రిషన్స్ యాడ్ చేస్తున్నాం అన్నమాట. అక్కడ చూడండి, ఆ డిష్లో సోయాబీన్స్, బాయిల్ చేసిన సోయాబీన్స్, బాగా ఉడకబెట్టిన సోయాబీన్స్, ఉడకబెట్టి వాటర్ని డ్రైన్ చేసాం అనమాట. ఇప్పుడు దీనికి చూసారా, ధనియాల కారం పొడి, దీన్ని యాడ్ చేస్తున్నాం. ధనియాల కారం పొడి యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. వీడియో ఏదో అలా ట్రై చేస్తున్నాను. ఎందుకంటే మనం ఏం పెద్ద ప్రొఫెషనల్స్ కాదు ఇలా వీడియో మేకింగ్లో. ఐఎమ్ ట్రయింగ్ మై లెవెల్ బెస్ట్ to make a better video, best video. అంటే ఈ ధనియాల కారం పొడి ఎందుకు వేసానంటే, ఈ ధనియాల్లో గుణం ఉంది. ఎసిడిటీ, పికిల్ వల్ల ఎసిడిటీ రాకుండా ఉంటుంది ఈ పసుపు తింటే. నెక్స్ట్ కొంచెం స్పైసీగా ఉంటుంది. నెక్స్ట్ కూల్ చేస్తుంది, ధనియాలు బాడీని కూల్ చేస్తాయి అన్నమాట. అందుకే ఎసిడిటీ రాదు. సో ఇలా మిక్స్ చేసుకుని ఇప్పుడు నేను చూసారా, గోంగూర పికిల్, దీన్ని మిక్స్ చేస్తున్నాం. ఆయిల్ వస్తుంది, పికిల్లో ఉన్న ఆయిల్. ఈ పికిల్ ఎక్కువ రోజులు నిల్వ ఉండదండి. మా ఉంటే ఒక 6 రోజులు ఉంటుంది అంతే. ఇలా మిక్స్ చేసి డబ్బాలో వేసుకున్న రోజు నుంచి 6 రోజులు ఉంటుంది. ఇట్లాంటి పికిలు ఎవరికి బెస్ట్ అడ్వైజబుల్ అంటే, బ్యాచిలర్స్, స్టూడెంట్స్, ఉద్యోగరీత్యా సింగిల్గా ఉన్నటువంటి మెన్ ఆర్ ఉమెన్, హాస్టల్లో ఉంటారు, లేదంటే రూమ్లో ఉంటారు, రెంటెడ్ హౌసెస్లో, వారికి కొంచెం రైస్ తయారు చేసుకుని రైస్ కుక్కర్లో పికిల్ వేసుకుని ఒక పెరుగు ప్యాకెట్ పెట్టుకుని తినేయచ్చు అనమాట. ఎందుకంటే సోయాబీన్స్ న్యూట్రిషన్స్, ఫుల్ ఆఫ్ ఎనర్జీ బాంబ్. మంచి ఫుల్ స్టామినా బిల్డప్ చేస్తుంది. హెల్త్ బాగుంటుంది అనమాట. కెమెరాకి అటువైపు ఉండి మిక్స్ చేస్తున్నాను. ఓకే, సో
ఇలా మిక్స్ చేసుకుని, ఈ వరకు ఐడియా ఇచ్చేవాడిని ఇలా పికిల్ మిక్స్ చేసుకోండి అని. కొంతమంది సరిగా అర్థం చేసుకోక వాళ్ళు వేరుగా అర్థం చేసుకుంటున్నారు. అందుకే రియల్ ప్రాసెస్ నేను ఎలాగ మిక్స్ చేస్తున్నాను అనేది కూడా చూపిస్తున్నాను. దానివల్ల ఏంటంటే ఐడియా వల్ల ఏమీ వర్కౌట్ అవ్వట్లేదు. రియల్ డెమో ఉంటే వీడియో చూసిన వారు కరెక్ట్గా చేసుకుంటారు అని. ఇది ఇంకా కొంచెం గోంగూర వేసి గోంగూర పిక్కులు మిక్స్ చేస్తే కొంచెం ఇది కొంచెం డ్రైగా ఉంది. ఇప్పుడు పిక్కులు కొంచెం గోంగూర యాడ్ చేస్తున్నాం. గోంగూర పిక్కుల్లో పులుపు ఉంటుంది కాబట్టి ఆ పులుపు ఈ సోయాబీన్స్కి వచ్చి సోయాబీన్స్ పాడవకోకుండా ఇప్పుడు మిక్స్ చేసేటప్పుడు ఎలా ఉన్నాయో అలాగే ఒక 1 వీక్ వరకు ఉంటాయన్నమాట. పులుపు వల్ల ఏంటంటే ఈ పికిల్లో మిక్స్ చేసే ఐటమ్స్ ఏవి కూడా పాడవు, నిల్వ ఉంటాయి. మీరు ఇదే గోంగూర పికిల్లో సోయాబీన్స్కి బదులు చికెన్ పీసెస్ ఉంటాయి కదా, బోన్లెస్ పీసెస్, వాటిని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకుని బాగా చల్లనిచ్చి, అంటే పీసెస్ చిన్నగా ఈ సోయాబీన్స్ ఎంత ఉన్నాయి దాని మీద కొంచెం పెద్ద సైజు పీసెస్ చేసుకుని, అంటే చికెన్ ఫ్రై అయ్యేటప్పటికి ఆ పీస్ రావాలి. అంటే దాన్ని బట్టి మీరు పీస్ సైజ్ ఎంత పెట్టుకోవాలనేది డిసైడ్ చేసుకోండి. సో చిన్న పీస్ అయితే ఏమవుతుందంటే పికిల్ ఎక్కువ మొత్తం పీస్ అంతా కవర్ చేస్తుంది. పెద్ద పీస్ అనుకోండి, మధ్యలో ఆ పీస్ మధ్యలో ఉన్న మీటు ఈ పికిల్ ప్రాపర్టీస్కి ఈ పికిల్ మధ్యలో ఉన్న మీట్ వరకు వెళ్ళకపోవచ్చు. అప్పుడు మధ్యలో ఉన్నది కొంచెం అవుట్ సైడ్ ఉన్న మీట్ పీస్ని, ఆ పీస్లో ఉన్న అవుట్ సైడ్ ఉన్న మీట్ని కొంచెం డిస్టర్బ్ చేస్తుంది అన్నమాట ఇన్సైడ్ నుంచి. చిన్న పీస్ అనుకోండి, మొత్తం పీస్ అంతా పికిల్ యొక్క ప్రభావం ఉంటుంది కనుక పీస్ అంతా ప్రిజర్వ్ చేయబడుతుంది. సో ఇలా మిక్స్ చేసుకుని ఒక 6 రోజులు బాటిలింగ్ చేసుకుని ఒక 6 రోజులు దీన్ని తినొచ్చండి. రైస్లో తినొచ్చు, టిఫిన్స్లో తినొచ్చు, చపాతీలో తినొచ్చు, ఈ ఉప్మాలో తినొచ్చు, దోశల్లో తినొచ్చు, మీరు ఎలాగైనా తినొచ్చు. సో ఈ ధనియాల కారం పొడి వేయడం వల్ల పికిల్ కొంచెం డ్రై అయిందండి, డ్రై పికిల్ అయింది. ఎందుకంటే కారం పొడి పికిల్ని డ్రై చేసింది. బట్ నాట్ బ్యాడ్. గింజల్లో ఉన్న మాయిశ్చర్ తేమ
ఈ పికిల్లోకి వచ్చేద్ది బయటికి. అది వచ్చేసినప్పుడు గింజలు బాగా హార్డ్ అయిపోతాయి, గట్టిపడిపోతాయి. గింజ గట్టిపడిపోయిందంటే అర్థం ఏంటంటే దాంట్లో ఉన్న తేమ బయటకు వచ్చేసిందని. ఆ తేమ బయటకు వచ్చేసిందంటే గింజ ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది, కానీ ఒక 6 రోజుల కంటే ఎక్కువ దీన్ని నిల్వ పెట్టుకోకూడదు. తర్వాత పాడైపోతే ఎంత కాస్ట్లీ పిక్లు పడేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే సోయాబీన్స్ చాలా కాస్ట్లీ. సోయాబీన్స్ చాలా కాస్ట్ అండి. 200 గ్రాములే దాని ప్రైస్ ఎక్కడ ఉంది. 200 గ్రాములే 40 రూపాయలు అంత ఉంది. సో ఈ సోయాబీన్స్ ఏంటంటే కొంతమంది మటను చికెను తినరు. ఇది మాంసాహారులే, నాన్ వెజిటేరియన్ పీపులే. కొంతమంది వాళ్ళకి మటను చికెన్ తినాలని అంత ఇంట్రెస్ట్ ఉండదు. అటువంటి వాళ్ళు ఈ సోయాబీన్స్ తిన్నారనుకోండి, మటను చికెన్ తింటే ఎంత బలం వస్తుందో బాడీకి, అంత బలం ఈ సోయాబీన్స్ వల్ల వస్తుందన్నమాట. సో సోయాబీన్స్లో ఇది వెజిటేరియన్ అయినా కానీ మాంసకృతులు ఉంటాయి. సో ఈ సోయాబీన్స్ ఇలా చేసుకుని తినడం వల్ల ఏంటంటే మన వెన్నెముకన్న చూసారా, వెన్నెముక చాలా స్ట్రాంగ్ ఉంటుంది. సో ఏజ్డ్ పీపుల్ నడుము వంగిపోతుంది, ఏజ్ ఎక్కువైపోయి అని అనుకున్నవారు ఈ సోయాబీన్స్ పికిల్ తినడం వల్ల ఏంటంటే ఈ సోయాబీన్స్ పికిల్ తినడం వల్ల ఏంటంటే వారికి నడుము స్ట్రెంగ్తన్ అవుతుంది. నడుము బలంగా ఉందంటే కొంచెం ఆయుష్ పెరిగినట్టే లెక్క. ఇప్పుడు నేను బాటిలింగ్ చేస్తున్నానండి. అది ఒక బాటిల్ తీసుకుని ఇలాగా, సో ఇలాగా దీంట్లో వేసుకుంటే సో నేను చేస్తున్నట్టుగానే మీరు చేసుకోవాలని ఏమీ లేదు. మీకు ఇంకా బెటర్ ఐడియా వస్తే ఐడియా చేసుకోండి. సో మటన్ చికెన్ కూడా ఒక 6 రోజులు బాగా పీసెస్ ఫ్రై చేసుకోవాలి. బాగా ముందు మసాలా, అల్లము వెల్లుల్లి మసాలా వేసి బాగా ఉడకబెట్టేసి, తర్వాత బాగా ఉడికిన తర్వాత కొంచెం ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేసి, మరీ ఎక్కువ ఏం కాదు, పీసులు తేలిపోకూడదు, కొద్దిగా మోడరేట్గా, మరీ ఎక్కువ కాదు మరీ తక్కువ కాకుండా వేసి పీసులు బాగా ఫ్రై అయిన తర్వాత బాగా చల్లారనివ్వాలి. ఏమాత్రం వేడున్నా మళ్ళీ పికిల్ నిల్వ ఉండదు, బాగా చల్లారాలి. ఇప్పుడు నేను ఈ సోయాబీన్స్ని బాగా చల్లారబెట్టి ఉడకబెట్టేసి తర్వాత
ఊరినున్న ఈ ఓట్లేదు మరి ఏం చేయను, అందుకే కొడుతున్నాను. సో న్యాచురల్గా ఉండాలి మన వీడియో, ఏమంటారు? అందుకే ఈ ప్రయోగాలన్నీ చూసారా. సో మీకు వీడియో చూపించేసాను. ఇదిగోండి సోయాబీన్స్ సెమీ డ్రై పికిల్. డ్రై పికిల్ కాదు, వెట్ పికిల్ కాదు. ఇప్పుడు ఈ పికిల్లో నేను సజెస్ట్ చేస్తాను, ఇందులో నువ్వుల నూనె అన్నది చూసారా, అది కరెక్ట్గా ఈ పికిల్ అంతా చక్కగా ఆయిల్లో ములిగేలాగా నువ్వుల నూనె వేసుకుంటే, నువ్వుల నూనె వల్ల అపాయం ఏమీ లేదు, హాని లేదు. అది ఇందులో బాగా నువ్వుల నూనె వేసుకుని ఈ బాటిల్లోను కొంచెం స్పూన్ తోటే బాగా మిక్స్ చేసి నూనె కొంచెం పైకి రావాలి, అంటే ఈ పికిల్ ఇంకా కిందకి వెళ్తుంది. ప్రెస్ చేసిన తర్వాత సో ఇలా ప్రెస్ చేసిన తర్వాత నూనె వేస్తారు కదా, నువ్వుల నూనె ఇందులో వేసినప్పుడు ఈ పైన కొంచెం ఇలాగా వీటి కంటే పైన ఉండాలి. అది మెల్లమెల్లగా కిందకి దిగి మొత్తం అంతా పట్టుకుంటుంది నూనె ఉండడం వల్ల ఏంటంటే పికిల్ ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. అది సీక్రెట్. ఇప్పుడు మీరు ఇదే పికిల్ని 1 month తినాలంటే నూనె యాడ్ చేసుకుంటూ ఉండాలి. ఆ నూనె మీరు ఫ్రెష్గా వేసుకోవచ్చు, లేదంటే ప్యాకెట్ ఓపెన్ చేసి వేసుకోవచ్చు, లేదంటే నూనె కొంచెం లైట్గా హీట్ చేసి నూనె బాగా చల్లారిన తర్వాత కూడా వేసుకోవచ్చు, ఇందులో నిల్వ ఉంటుంది. సో ఇది సోయాబీన్స్ న్యూట్రిషన్ పికిల్ ఫర్ 1 week ఓన్లీ, మ్యాక్సిమం 10 days అంతే, తర్వాత పాడైపోద్ది. నేను ఇక్కడ నూనె యాడ్ చేయలేదు. నూనె కనుక యాడ్ చేస్తే మీకు 1 month గ్యారంటీగా ఉంటుంది. సో ఈ వీడియోని మా యూట్యూబ్ ఛానల్ రాజబాబు మోసుగంటి దాంట్లో వేస్తాము. లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, మంచి కామెంట్స్ రండి. మా ఛానల్ రాజబాబు మోసుగంటిని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరి చేత సబ్స్క్రైబ్ చేయించండి. సో మా ఛానల్లో అప్కమింగ్ వీడియోస్ అన్నిటి కోసం వెయిట్ చేయండి. మా వీడియోస్ ఎప్పుడు కూడా మిడ్నైట్లో పోస్ట్ అవుతాయి, పబ్లిష్ అవుతాయి మిడ్నైట్లోను. ఎందుకంటే యూట్యూబ్ లాగోరిథము ఆ విధంగా పెట్టాను నేను. సో నేను ఎప్పుడు వీడియో చేసినా మిడ్నైట్లో అది పబ్లిష్ అయ్యేలా పెట్టాను. సో ఆ విధంగా అది మీకు ఎర్లీ మార్నింగ్ మీరు సబ్స్క్రైబర్గా మీకు యూట్యూబ్ ఓపెన్ చేయగానే ఎర్లీ మార్నింగ్ మా వీడియో కనిపించేస్తుంది, హైలైట్ అవుతుంది మీకు. సో మీరు ఎర్లీ మార్నింగ్ ఎప్పుడు మీరు యూట్యూబ్లోకి వెళ్ళి చూస్తారో మా వీడియో కనిపిస్తుంది హైలైట్ అయ్యి, అప్పుడు చూడండి. లేదంటే మీ వీలుని బట్టి, అప్పుడు టైం లేదంటే తర్వాత మీ వీలుని బట్టి చూడండి. సో మా వీడియోస్ని మిస్ కావద్దు, ఇలా యాడ్ చేస్తూ ఉంటాం వీడియోస్ అన్నిట్లో. మంచి చూడండి, మంచి లైక్ చేయండి, కామెంట్స్ రాయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి. మా ఛానల్లో సబ్స్క్రైబర్స్ లేరు, ఇప్పుడు ఒక 1000 సబ్స్క్రైబర్స్ అయినా మినిమం ఉండాలి. కొంచెం మరి మీ యొక్క కోఆపరేషన్ కావాలి సబ్స్క్రిప్షన్ విషయం. సో ఇంకా మాకు అదర్ ఛానల్స్ ఉన్నాయి. రాజా తెలుగు క్రిస్టియన్ వరల్డ్ ట్రావెలర్ ఒకటి, అందులో చర్చిలన్నీ చూపిస్తున్నాను. సో సెలెక్టివ్ చర్చెస్ త్రూఅవుట్ ఇండియా, తర్వాత వరల్డ్ అంతా చూపిస్తాను ప్రభు చిత్తం బట్టి. తర్వాత రోడ్ సైడ్ బైబిల్ డిస్ట్రిబ్యూటర్ ఫర్ ఇండియా బ్లాగ్, అందులో రోడ్ సైడ్ కూర్చొని ఒక ఇంజనీర్గా తగ్గించుకొని బైబిల్ ఎలా డిస్ట్రిబ్యూట్ చేశానో వీడియోలన్నీ చూడండి. అలానే ఆర్బీ మోసుగంటి ఆన్లైన్లో కొన్ని ఫ్రీ వీడియోలు ఉంటాయి. ఎందుకంటే సగం చేసి వదిలేస్తారు కొంతమంది వీడియోలు, అటువంటివి వాళ్ళు ఆన్లైన్లో ఫ్రీగా వేరే వాళ్ళు ఉపయోగించుకోవడానికి పర్మిషన్ ఇస్తారు అనమాట. సో అట్లాగే దొరికినవి నేను సెలెక్ట్ చేసుకుని నాకు నచ్చినవి కేవలం ఫ్రీ వీడియోలు వేసాను. అందులో ఆర్బీ మోసుగంటి అని, ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి, వీడియోలు చూడండి, లైక్ చేయండి. సో మాది యేసు రక్తమే జయం మినిస్ట్రీస్. మా మినిస్ట్రీస్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే అందరికీ బైబిల్ అందేలా చూడాలని, అలానే బైబిల్ని ఎలా చదువుకోవాలి, బైబిల్ని అర్థవంతంగా చదువుకొని బైబిల్ ద్వారా ఆత్మీయంగా ఆశీర్వదింపబడాలని మేము ప్రయాసపడుతున్నాం. అలానే మా ఇంటికాడ ఒక చర్చి, మా ఇంటి ముందు చర్చ్ ఒకటి నిర్మిస్తున్నాం. మీకు ఏమైనా ప్రేరేపణ ఉంటే చర్చ్ కోసం
డొనేట్ చేయొచ్చు. మా యూపీఐ ఐడి చెప్తాను, మా యూపీఐ నెంబర్ చెప్తాను. 4268 1968 మా యూపీఐ నెంబరు. యూపీఐ ఐడి 9292201542 @Jio, స్మాల్ లెటర్స్ జియో, JIO 9292201542 స్మాల్ లెటర్స్ JIO. సో దానికి మీరు జనరస్గా డొనేట్ చేయొచ్చు. సో నాకు ఎప్పుడైనా మీరు కాల్ చేసి మాట్లాడాలనుకుంటే 9292201542 9966327361 6281317132. ఈ 3 నెంబర్లో ఏదో నెంబర్కి మీరు కాల్ చేసి నాతో మాట్లాడవచ్చు. సో థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. చక్కగా